ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా యొక్క శిలువ ధ్యానాలలో నాయనా, నీ ప్రియులైనటువంటి నాయనా, మరి పిల్లలు, కుటుంబాలు దేవా ప్రతిదినము కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ ఆరాధన అంతటలో కూడా నాయనా మీరుండండి. నాయనా, మీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుగ్రహించమని నాయనా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుమని యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, అందరము కలిసి గగనము చీల్చుకొని అనే కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే పరలోక పెద్దలతో పరివారముతో కదలి పరలోక పెద్దలతో పరివారముతో కదలి దరసంగా వధువునకై తరలెను వరుడదిగో గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే మొదటగను గొర్రెగను ముదమారగ వచ్చెను మొదటగను గొర్రెగను ముదమారగ వచ్చెను కొదమాసింహపురీతి కదలెను గర్జనతో గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే కనిపెట్టు భక్తాని కనురేపలు మారెదరు కనిపెట్టు భక్తాని కనురేపలు మారెదరు ప్రథమమున లేచెదరు పరిశుద్ధులు మృతులు గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే ఆకాశ మధ్యమున ప్రకాశమానుండే ఆకాశ మధ్యమున ప్రకాశమానుండే లోకాన రారాజే శోకము తొలగించు గగనము చేర్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్.
ప్రభువా మమ్మను కరికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కరికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కరికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అలాగే నిలుచుండి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 16వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మొదటి వచన ప్రారంభం. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగొందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వు. 11వ వచనం కలిసి చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేయదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, శిలువ ధ్యాన కూడికలు ఈ లెంటు కాలము 20వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగాన్ని మనం కలిసి చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనం నుండి 13 వచనాలు మరి మనం కలిసి చదువుకుందాం. మొదటి వచన ప్రారంభం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయేరు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కురికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడాను. అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధి కలిగిన వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పారు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయారు. అంతటా తలుపు వేయబడాను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మును ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. 13వ వచనం.
ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, శిలువదారి, పాప విమోచకుడా, నీ పరిశుద్ధ పాదాలకి వందనాలు. దేవా, నీ బిడ్డలు అందరూ కలిసి చదివిన పరిశుద్ధ లేఖనమును మీరు దీవించండి. మీ సేవకుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, మరి యొక్క శిలువ ధ్యానాలలో, శిలువ యాత్రలో, మండలకాల ఆరాధనలో 20వ దినము ఆరాధిస్తున్నటువంటి మీ కుటుంబాలకు యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు మీకు తెలియచేస్తూ ఉన్నాం. అందరూ క్షేమమే కదా? మంచిదండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు నిత్యము మా కుటుంబం ప్రార్థిస్తుంది. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో నేను తెలియచేస్తూ ఉన్నా. మరి ప్రతి దినము కూడా ఒక చక్కటి టాపిక్ మనకి ఇవ్వబడుతూ ఉన్నది. ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి వాక్య ప్రకారముగా మనకు ఇచ్చినటువంటి టాపిక్ అనేది చూస్తూ ఉంటున్నప్పుడు ఇట్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఎందుకు డిఫరెంట్ వే అని నేను అంటున్నానంటే మీకు ఈ పాటికే అర్థమయ్యి ఉంటారు. అయ్యా పాస్టర్ గారు, ఇది మామూలు కథ కదండి. 10 మంది కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలు. కాబట్టి ఈవేళ టాపిక్ ఏమిటి, ఆ డిఫరెన్సియేషన్ అని ఒకవేళ మీరు అడగగలిగితే, ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి అంశం మీరు చెప్పండి. ముందు చూపు. చెబుతారా? ముందు చూపు అనగానే ఇంగ్లీష్లో ఫోర్ సీయింగ్ అనే మాట. ఫోర్ సీయింగ్ అనే మాట. 4 అంటే 4 అని కాదు కానీ ముందు అనే మాట. దీనిని ఈ నుదుటను ఫోర్ హెడ్ అంటారు. ఈ ముందు భాగము కొరకు దానిని ఫోర్ హెడ్ అని పిలువబడుతూ ఉన్నారు. అందుకనే ఒకవేళ ఏదైనా హెచ్చరికలు చేయవలసిన పరిస్థితులు ఉంటే ఫోర్ కాషన్ అని చెబుతూ ఉంటారు. అలాగున ఈ దినము ఫోర్ సీయింగ్ అనే అంశం, ముందు చూపు ప్రియులారా. ఈవేళ ఈ దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ యొక్క కథనము 25వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అనే మాటలు ఇక్కడ పరిచయం చేయబడుతూ ఉన్నది ప్రియులారా. ముందుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యములో బుద్ధి కలిగిన వారు చెప్పండి. రెండవది బుద్ధి లేనివారు. కానీ ఈ వేళ ఇచ్చినటువంటి వాక్య అంశము ముందు చూపు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు సిద్ధపాటు వేరుగా ఉంది. అలాగునే ఈవేళ అంశ ప్రకారంగా ఆలోచన చేస్తే ముందు చూపు కలిగినటువంటి కన్యకల యొక్క ప్రయాణము పెండ్లి కుమారులతో వేరుగా ఉంది అని నేను పరిచయం చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ యొక్క పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె వధువు సంఘము, పెండ్లి కుమారుడు క్రీస్తు ప్రభు అని వాక్యములో వ్రాయబడింది ప్రియులారా. మరి కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క కాలములో ఉండే సాంప్రదాయాన్ని గ్రంథకర్తలు ఈ విధంగా వ్రాస్తున్నారు. వారికి వివాహము అయిన తరువాత పెండ్లి కుమారుని ఇంటి దగ్గర జరిగే పెండ్లి విందుకు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇంటికి వచ్చి పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుని ఇంటి దగ్గర జరిగే విందుకు కొనిపోవడాలి. ఇది సాంప్రదాయం అని
గ్రంథకర్త పరిచయం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అంత మట్టుకే కాదు కానీ ఇక్కడ 10 మంది కన్యకలు అనే మాట. ఈ 10 మంది కూడా పెండ్లి కుమార్తె తరపు పెండ్లి కుమారుని తరపు సిద్ధపరిచేవారు అయ్యుండవచ్చు అని ఒక మాట గ్రంథకర్త ఆయన వ్రాస్తూ ఆయన అంటున్నటువంటి మాట, ఈ 10 మంది ఎవరయ్యుండొచ్చు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సంఘ పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు అని ఒక మాట తెలియచేస్తా ఉంది. ఇక సిద్ధెలు అనగానే మనస్సు, హృదయాలు, నూనె అనగా పరిశుద్ధాత్మకు గుర్తుగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ప్రియులారా. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన వారముగా సంఘము ఉండాలి. పెండ్లి కుమారుని ఎదుర్కొనబోయే వధువు సంఘము, దీనికి సిద్ధపరిచే సేవకులు, ఈ సిద్ధపరిచే మత నాయకులు, వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి అని ఇక్కడ ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రియులారా. ఒకవేళ ఇక్కడ 10 మంది యొక్క పరిస్థితి మొదటిగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ 10 మంది కూడా ఆ యొక్క సిద్ధెలు, దివిటీలు, నూనెతో వచ్చారేమో అన్నట్లుగా మనకు భ్రమ కలుగుతూ ఉన్నది. అంతవరకు కూడా అక్కడ ఏం జరుగుతుందో అన్నది ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడైనా పల్లెటూరులో దొంగతనం జరిగేటప్పుడు ఎవరైనా దొరికారు అనుకోండి, ఆ దొరికిన కాడ దొంగని వెళితే దొంగ కూడా అనట దొంగని చెబుతూ ఉంటాడంట ఆ యొక్క మందలో కలిసిపోయి. యేసు ప్రభువుని అప్పగించటానికి సిద్ధపడిన ఇస్కరియోతు యూదా కూడా అందరి శిష్యులతో అడుగుతున్నాడు, ప్రభువా ఎవరు నిన్ను అప్పగిస్తా ఉంటారు? చూసారా లాజిక్? అలాగనే ఇక్కడ 5+5 డివిజన్ చేస్తే మనకు వేరుగా కనిపిస్తుంది, కానీ అక్కడ 10 మంది కన్యకలు. వాట్ ఆర్ దే? వీ డోంట్ నో. వారు ఏమయ్యున్నారో, ఎలాగ వచ్చారో మనకు తెలియదు, కానీ పెండ్లి కుమారుని ఎదుర్కొంటానికి వచ్చారని దేవుని యొక్క గ్రంథములో మొదటగా వ్రాయబడింది. కాబట్టి ఈ యొక్క లోకములోని క్రైస్తవులు విశ్వాస జీవితాలు ఎలాగుంటున్నాయంటే 10 మంది కన్యకలు ఏ విధంగా వారు అన్నిటితో సిద్ధపడి వచ్చారో అని మనం భ్రమిస్తున్నాం. అలాగే మన జీవితాలు ఉన్నాయని గ్రంథకర్త అభిప్రాయపడుతూ ఉన్నారు. వారు ఎలాగ ఉంటూ ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉంటున్నారంటే చక్కటి మాటలు ఇక్కడ వివరణ ఇస్తా ఉంటున్నారు. అటువంటి క్రైస్తవులు కాయలు లేనటువంటి చెట్ల వలె ఉన్నారటండి. నీరు లేని మేఘాల వలె ఉన్నారట. వారు నూనె లేని దీపాల వలె ఉన్నారు. వారి యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో చూసారా? అందరూ పైకి కనిపించటానికి నిండు కుండ వలె వాళ్ళు కనబడుతున్నారు తప్ప ఆ నిండుగా అనుకున్న కుండలో చేయి పెట్టినా చెంబు పెట్టినా నీరు మాత్రమే లేదు. క్రైస్తవ జీవితం, క్రైస్తవ విశ్వాసము అలాగా ఉంది అని ఈవేళ భక్తుడు వివరిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మీకు ఈ వాక్యములోనికి వెళ్ళటానికి ముందు చూపు లేక ఫోర్ సీయింగ్ అనే దాని కొరకు ఒక వివరణ ఇస్తే ఇట్ ఈస్ ఈజీలీ అండర్స్టాండ్ ఎవరిబడి. ఆ యొక్క ఉపమానం ఏమిటి అని ఆలోచన చేస్తే, మేము చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి పాత కథ. ఒక చెరువులో 3 చేపలు స్నేహితులుగా ఉన్నాయి. ఎండాకాలములో ఆ యొక్క చెరువు ఎండిపోతుంది, సహజమే. దాంట్లో ఉన్నటువంటి ఆ ముగ్గురిలో ఇద్దరి యొక్క వ్యక్తిత్వం ఏమిటంటే, ఆ టైం వచ్చేటప్పుడుకు చూచుకుందాములే, అప్పుడే వెళ్ళొచ్చులే అనే పరిస్థితుల్లో ఉండే ఆ 2 చేపలు 3వ చేప మాట వినకుండా ఎండలు ఎంట్రైపోయే వరకు దాదాపు ఆ కొలనులో లేక చెరువులో ఉండిపోయాట.
వాటిలో తెలివైనది దీర్ఘదర్శి అనే ఒక చేప రాబోయే కాలాన్ని ఎరిగి ముందస్తు జాగ్రత్తగా నీళ్లున్నటువంటి మరొక చెరువులోకి తన యొక్క స్నేహితులతో షిఫ్ట్ అయిపోయిందట ప్రియులారా. ఎండాకాలము వచ్చింది, ఆవిర్లు కమ్ముతూ ఉన్నాయి, సూర్యుడు భగభగమంటూ ఉన్నాడు, చెప్పులు హీట్ ఎక్కిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో వెళదాము అనుకున్నటువంటి ఈ రెండు చేపలు వెళ్ళటానికి అవకాశం లేక, ఉండటానికి నీరు లేక ఆ యొక్క చెరువు లేక కొలనులో పడి చచ్చిపోయాయి. కానీ ఆ ఫోర్ సీయింగ్ అనేది లేక ఫోర్ థాట్ అనేది, ఆ ముందు ఆలోచన ఉన్నటువంటి దీర్ఘదర్శి అనే చేప ఎండాకాలం వచ్చినప్పటికీ కూడా ఆ చెరువు నిండా నీటితో ఎప్పుడూ కూడా నింపబడుతూ ఉన్నటువంటి ఆ చెరువులో తాను జీవించి ఉన్నదని ఒక మరి చిన్న కథను మీకు నేను పరిచయం చేస్తున్నా. ఈ మాట ద్వారా మీకు ఏం అర్థమై ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను చెప్పే ఈ యొక్క మాట ముందు చూపు ఎవరు కలిగి ఉన్నారు ఇక్కడ? ఈ 10 మంది కన్యకలే, కానీ 10 మందిలో డివిజన్ చేస్తూ ఉన్నప్పుడు 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు. అంటే బుద్ధి కలిగిన వారని ఎందుకు వారికి ఆ పేరు పెట్టబడింది అంటే, జరగబోయేది పెండ్లి కుమారుడు వస్తాడు, ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి, ఆ దివిటీలు మనం నింపుకోవాలి, సిద్ధులలో నూనె పోసుకోవాలి. ఇది వారి యొక్క ముందు చూపు. ఏం జరగబోతుందో ఊహించి ఆలోచించి ఆ ఎదుర్కొంటానికి అనేటువంటి సిద్ధపాటట ప్రియులారా. ఒక దినాన్న విక్టోరియా మహారాణి వస్తుంది అని ఆమె కొరకు రైల్వే స్టేషన్లో మేళ తాళాలతో వాయిద్యాలతో ఎదురు చూస్తూ ఉన్నారట. ఆమె చూస్తూ చూస్తూ ఉంటాడుగా రాత్రి అయిపోయింది, చాలా గడిచిపోయింది. ఆ కూడా ఉన్నటువంటి వాయిద్యాలు వాయిస్తున్న ఆ బ్యాండ్ మేళంలో ఉన్న ఒక వ్యక్తి నిద్రపోయాడట. అతడు ఉదయం లేచి చూచేటప్పటికి ఆవిడ రానే వచ్చింది. వారిని ఎదుర్కొని వారు వెళ్ళిపోయారు ప్రియులారా. మిగిలిపోయింది ఒక వ్యక్తి. కాబట్టి ముందు చూపు అనేది విశ్వాసికి కావాలి. పరలోకము ఉన్నది, పరలోకములో ప్రవేశించాలి, పరలోక రాజ్యము కొరకు సిద్ధపడాలి, మెలకువగలిగి ప్రార్థన చేయాలి, శోధనలో పడకూడదు. ఇవన్నీ కూడా విశ్వాసి ఆత్మపూర్ణుడై ఏం చేయాలంటే ముందుగా ఇవన్నీ ఎరిగిన వాడిగా ఉండాలి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యములోనికి వచ్చినప్పుడు మనం చూస్తూ ఉన్నాం, బుద్ధి కలిగిన వారు 5గురు. ఈ వేళ ఇచ్చిన టైటిల్ ప్రకారంగా చూస్తూ ఉన్నప్పుడు బుద్ధి కలిగిన వారికి ఏం పేరు పెడదాం ఈవేళ టైటిల్? వారు ముందు చూపు కలిగినటువంటి వారు, వారు తెలివైనటువంటి వారు. రెండవ కోవ బుద్ధి లేనటువంటి వారు అనగా వారు ముందు చూపు లేనటువంటి వారు అనగా తెలివి లేనటువంటి వారు అనే మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. వీరందరూ ఒకే రకమైనటువంటి తలంపుతో, ఉద్దేశ్యముతో, దృక్పథముతో ఈ 10 మంది వచ్చారండి పెండ్లి కుమారుని ఎదుర్కొంటానికి. కానీ రావలసినటువంటి ఆ పెండ్లి కుమారుడు రాక ఆలస్యం అయ్యింది. నేను అనుకుంటాను ఒకవేళ అప్పుడు కూడా ఇండియన్ పంక్చువాలిటీ చూసుంటారు, మన ఇండియన్ టైమ్స్ చూసుంటారు. ఎందుకంటే ఎన్ని వాచీలు ఉన్నప్పటికీ కూడా ఏది కోయిన్సైడ్ అవ్వదండి. కాబట్టి ఆయన రావలసిన టైంకి రాకుండా ఆలస్యం అయిపోయింది అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ప్రియులారా. అయితే ఆ బుద్ధి లేనటువంటి వారు, ముందు చూపు లేనటువంటి వారు, ఆ 5గురి యొక్క పరిస్థితి ఏమిటి భౌతికంగా అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, వారు ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారు అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారు నిర్లక్ష్య వైఖరితో ఉన్నటువంటి వారు, సోమరితనం కలిగినటువంటి వారు, ఆసక్తి లేనటువంటి వారు. ఆ వచ్చాక చూసుకుందాములే,
ఎవరో ఒకరు లేపకపోతారా? ఎవరో ఒకరు సహాయము చేయకపోతారా? దీస్ ఆర్ ది క్యారెక్టర్స్. మనలో కూడా అటువంటి పరిస్థితులే ఉంటూ ఉంటాయి ప్రియులారా. ఇంతమందిలో నన్ను విడిచిపెట్టేస్తారేంటి? ఇంతమందిలో నన్ను గుర్తు చేసుకోరా? ఇంతమంది నన్ను తీసుకుని వెళ్ళరా? ఏమండి, గుంపులో గో కాదు, దేవుని యొక్క సన్నిధి. ఇది దొరికేది కాదు. మనుష్య కుమారుని రాక తండ్రికి తప్ప మరి ఎవరికి తెలియదు. అనుకొననటువంటి గడియలో వస్తాడని దేవుని యొక్క వాక్యమో వ్రాయబడుతూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ 4 విధాలు, తత్వాలు, ఉద్దేశ్యాలు పనికి రావండి. ఆ ప్రభువు పెండ్లి కుమారుడు మన ఉద్దేశ్య ప్రకారంగా రాడు. తన తండ్రి చిత్తాన్ని జరిగించటానికి, తన చిత్తము చెప్పున ఆయన వస్తాడు తప్ప, ఆయన చిత్తం మనము నెరవేర్చాలి తప్ప మన చిత్తం ఆయన నెరవేర్చడండి. కాబట్టి ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈ పరిస్థితులు అన్నిటిని బట్టి కూడా చూస్తే 25వ అధ్యాయం 5వ వచనంలో పెండ్లి కుమారుడట ఆలస్యంగా వచ్చాడు అని వారు నిద్రపోయారట. ఏమండి, ఆలస్యంగా వస్తే నీ బాధ్యత, నా బాధ్యత ఏమిటి అంటే కనిపెట్టవలసినటువంటి అవసరత. శిష్యులు కూడా నిద్రపోతే యేసు ప్రభువారు అదే హెచ్చరిక చేశారు. మీకు శోధన కలగబోతుంది, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. నిద్రమత్తు చెంపిరి గుడ్డలు ధరింప చేస్తుంది, దారిద్ర్యము మీ మీదకు వస్తుంది. కాబట్టి వీరు ఏం చేశారట? మేము చాలా తెలివైన వాళ్ళం అనుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారు కురికి నిద్రించిరి. అసలైన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. 25వ అధ్యాయం 6వ వచనములో వాళ్ళ ఉద్దేశ్యాలు నెరవేరలేదు, కానీ దేవుని ఉద్దేశ్యం నెరవేర్చే సమయము. ఆ సమయం అర్ధరాత్రి వేళ. ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండని కేక వినబడేను. చూశారండి ప్రియ దేవుని బిడలారా, పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయనను ఎదుర్కొనరండి అని వీరికి ఒక ఇన్విటేషన్ అనండి, లేక వార్నింగ్ అనండి, ఒక హెచ్చరిక. యు గెట్ రెడీ, యు బి రెడీ. చూసారా? కాబట్టి 7వ వచనంలో చూస్తే లేవటం, ఆ కన్యకలు అందరూ లేచారండి. నో డౌట్ ఎట్. కనీసం వారు ఆ పిలుపు కేక వినబడకపోయినప్పటికీ కూడా తొందరలో నిద్రలో నుండి లేచేటప్పుడు ఒకరైనా తన్నుకుని లేచుంటారేమో నేను అనుకుంటున్నాను. అప్పుడు అందరూ లేచి తమ సిద్ధెలు సిద్ధపరిచిరి. చివరి ఒక మాట ఉంది, కానీ అంటే దెర్ ఇస్ సంథింగ్. అదేంటో మనకు తెలియదు. మేబీ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్. మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. వారు సిద్ధపరిచిరి. కానీ 8వ వచనంలో చూస్తున్నప్పుడు బుద్ధి లేని 5 లేక ముందు చూపు లేనటువంటి వారు ఏ పరిస్థితిలో ఉన్నారంటే, వారు అంటున్నారు, ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. ఏమండి, దివిటీలు ఆరిపోవటానికి దయ్యాలు భూతాలు వచ్చి, చిన్నప్పుడు మన ఇంటిలో క్యాండిల్, మన బర్త్డే క్యాండిల్స్ వెలిగించేటప్పుడు మా ఇంటిలో ఉన్న ఎక్స్పీరియన్స్, మా బిడ్డలు చిన్నతనములో ఆ క్యాండిల్ ఒకరు వెలిగిస్తే దీపం పురుగులాగా వచ్చి ఉఫ్ఫర్ ఆరిపేసేవారు. అలాగనే వారు దివిటీలు సిద్ధపరుచుకుంటే దయ్యాలు భూతాలు వచ్చి ఆరిపేస్తాయి అనుకుంటున్నామా? కాదే, ఆరిపోతాయి. కారణం, సిద్ధిలలో నూనె లేదు. ఇట్స్ ఎ టెక్నికల్ ప్రాబ్లం. ఏదో అన్నీ ఉన్నాయి, వెలిగించాం ప్రాపర్గా, వెలగటం లేదు అన్నట్లుగా చెబుతూ ఉంటున్నారు. ఎందుకంటే దే హ్యావ్ టు ఎస్కేప్. వారికి ఉన్నటువంటి పరిస్థితులు తప్పించుకుంటారు చేసే ప్రయత్నమే తప్ప ఆరిపోతున్నాయని చెప్పకూడదు. నూనె లేదు, ఆరిపోతామే కదా, వెలగదు. తెలిసిన సంగతే కదా ప్రియులారా. కాబట్టి ఇక్కడ వారు అంటూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఏమండి,
కొంచెం నూనె ఉంటే ఇవ్వండి అని ఆఫర్ చేయటం కాదు వాళ్ళు. ఇక్కడ ఒక విధంగా చేస్తే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ హానరబుల్ బెగ్గింగ్ అంటాను నేను. ఏంటంటే ఒక్కొక్కరు బెగ్గింగ్కి వచ్చి అంటారు, ఓ 10 రూపీస్, ఓ 20 రూపీస్. ఏమండి, ఏమన్నా మన ఫాదర్కి మమ్మీకి చుట్టాల వాళ్ళం? హానరబుల్ బెగ్గింగ్, ఎంతో మంది హానరబుల్ బెగ్గింగ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని బెగ్ చేస్తున్నారో తెలుసా? ఈ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధి గల వారిని అడిగినప్పుడట వారంటున్నారు, వీఆర్ సారీ ఫర్ దట్, మాకు సరిపోదు. ఇలాగా వారు వెళ్ళి, మీరు వెళ్ళండి కొనుక్కోండి అని చెప్పినప్పుడు కొనబోచుండగా పెండ్లు కుమారుడు వచ్చాడు. మనకు తెలుసు, సిద్ధపడినటువంటి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పెండ్లి కుమారుడు ఎదుర్కొని వెళ్ళిపోయారు. పెండ్లి విందులో పాల్గొన్నారు. తలుపు వేయబడింది. పిటబుల్ కండిషన్ ఏమిటని ఆలోచన చేస్తే, ఇక్కడ దేవుడు ఇచ్చిన సమయమో అవకాశమో చేజారిపోయింది. ప్రియులారా, అక్కడ వారు అంటున్నారు, మీరెవరో మాకు తెలియదు. ఎంత భయంకరమైన మాట. నోవహు ప్రకటన చేశాడు, జలప్రలయం ఉంది, రండి కమ్ ఇన్ సైడ్ అని చెబుతూ ఉంటారు. అప్పుడు అందరూ కూడా దే ఆర్ సో ఇర్రెగ్యులర్ అండ్ సో ఇర్రెస్పాన్సిబిలిటీ. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఓడ తలుపు మూయబడింది. ఆ తరువాత రిలేషన్స్ పెట్టి, అయా తలుపు తీయండి అని చెప్పినప్పుడు లోపల నుంచి సమాధానం వేయబడినది నోవహే. తలుపు మూసింది యెహోవా దేవుడు. మీరెవరో మాకు తెలియదు. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అందుకని ఒక మాట చదివి నేను ముగిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనములో, ఆకాశములు మరి ఎగురు శంకుబుడ్డి కొంగ అయినాను, ఆకాశములో ఎగురు శంకుబుడ్డి కొంగ అయినాను, తన కాలము నెరుగును, అలాగనే తెల్లగొవ్వయు మంగళ కత్తె పిట్టయు ఓది కొరకును తమ రావలసిన కాలము కొరకు ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిలో ఎరగరు. 10 మంది కన్యకలు, 5గురు ముందు చూపు కలిగిన వారు, 5గురు ముందు చూపు లేనివారు. ముందు చూపు కలిగిన వారు తమ దివిటీలను సిద్ధపరుచుకున్నారు, సిద్ధెలలో నూనె పోసుకున్నారు, పెండ్లు కుమారుని యొక్క రాక ఆహ్వానాన్ని అందుకున్నారు. పెండ్లు కుమారునితో వారు కలిసి వెళ్ళి పెండ్లు విందులో వారు పాల్గొన్నారు. నిర్లక్ష్య వైఖరిలో ఉన్న సంఘము విడవబడుతుంది. నిర్లక్ష్య వైఖరితో ఉన్న నేను విడవబడతాను. విడవబడితే ఘోరమైనటువంటి శ్రమ పరిస్థితులు. కాబట్టి వాటన్నిటి నుండి తప్పించబడటానికి ప్రియమైన దేవుని యొక్క బిడలారా, ఇవాళ అంశం చెప్పండి. ముందు చూపు కలిగి అంటే, ముందు చూపు కలిగి అంటే లోకములో ముందు చూపు కాదండి. ఈ ముందు చూపు చాలా మందికి ఉంటారు. కానీ ప్రభు ఎడల, పరలోక మరి ఆ యొక్క నిత్యత్వం ఎడల, పరలోక పట్టణం ఎడల ముందు చూపు మనం కలిగి సాగిపోవటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీవిచ్చిన వాక్యము దీవించండి. మా జీవితములో మేము ఇట్టి రీతిగా నాయనా బుద్ధి కలిగిన కన్యకల వలె ముందు చూపు కలిగి మిమ్మల్ని ఎదుర్కొని పెండ్లి విందులో పాల్గొనటానికి కృప చేయండి. అలాగే ప్రభువా నాయనా, ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము దీవించండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి పాతుర్షాయిని అనే బిడ్డ కొరకు నాయన రాజేష్ వారి కుమారుడు కొరకు నా ప్రభా, అలాగనే ప్రభా ఇదిగో తండ్రి, ఇలాగనే 4 సంవత్సరాల వయసున్న బిడ్డలు మాట్లాడగలిగినట్లు కృపచ్చాడు. పుల్లయ్య గారు లంగ్ ఇన్ఫెక్షన్ నుండి విడుదల వచ్చాయి. అలాగే నా ప్రభా, ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన నీ దాసుని పరిపూర్ణంగా ముట్టి స్వస్థపరచాడు. అలాగే 4-5 దినాలు వయసు కలిగినటువంటి బిడ్డ ప్రభా ఇంటర్నల్ బ్లీడింగ్ తో ఉంది. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచాడు. వ్యాధి బాధ వైరస్ ట్రబుల్ నుండి విడుదల వచ్చాడు. సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగుచేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చి, మా ఎడల అపరాధం చేస్తున్న వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించుము. శోధంలోని తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు
ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాల్గొని ప్రభుని గణపరుస్తున్న కుటుంబాల తోడుగుడు సంరక్షించి కాపాడరుగాక. ఆమేన్. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను బాసలెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమ బాసలెను సిలువలో పాపక్షమా.